తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో వెళతారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దీనికి తగినట్లుగానే రేవంత్ రెడ్డి బీజేపీ విషయంలో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ప్రధాని మోడీ పాల్గొన్న సభలో రేవంత్ వ్యాఖ్యలు కూడా బీజేపీకి ఆయన దగ్గరవుతున్నారా అన్న ప్రశ్నలు లేవనెత్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆఫర్ ఇస్తే ఎవరూ కాదనలేరని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా మోదీ ఒక ఛాన్స్ ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. రేవంత్ రెడ్డి కూడా పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి తరహాలోనే బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు సువేందు అధికారి తరహాలో మారవచ్చని ఆయన తెలిపారు. 6 ఏళ్ల క్రితం బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరినట్లే రేవంత్ రెడ్డి కూడా రాజకీయ పక్షాలు మారవచ్చని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్లో గడిపిన సీనియర్ పార్టీ నాయకులను విస్మరించి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం ద్వారా కాంగ్రెస్ నాయకత్వం పొరపాటు చేసిందని అరవింద్ వ్యాఖ్యానించారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూస్తుందని పేర్కొన్నారు. 2008-29లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడబోతోందని అరవింద్ తెలిపారు. తాజాగా ప్రధాని మోడీ కూడా రేవంత్ రెడ్డికి పరోక్షంగా బీజేపీలో చేరాలని ఆఫర్ ఇచ్చారు. మీరు చేరాలనుకున్న చోటుకి చేరలేకపోవచ్చు, కానీ చేరగలరు, నాతో చేరడం మంచిది అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలతో అనుమానాలు పెరిగాయి. దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వస్తున్నా తెలంగాణలో మాత్రం అధికారంలో చెరువులో కనిపించకపోవడానికి స్థానిక నాయకత్వ సమస్యలే కారణమని అరవింద్ అంగీకరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తరహాలో పెద్ద గ్రూప్ లీడర్లు లేకపోవడం తమ పార్టీకి ప్రధాన సమస్యగా మారిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో తాము అధికారంలోకి రాకపోవడం తమ పార్టీ తప్పేనని, ప్రజలు ఆ సమయంలో తమను కోరుకోలేదన్నది నిజమని ఆయన స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోని సగం క్యాబినెట్లో క్వాలిటీ కాంగ్రెస్ లేదని, సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పనిచేసేందుకు మంత్రులే ఇష్టపడటం లేదని అరవింద్ అన్నారు.